అందరొక్కటవుదామా. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. Very good evening, judges. గుడ్ ఈవినింగ్. మీరు ఇచ్చేటువంటి ట్విస్టులు చూస్తుంటే ఏ రౌండ్కి ఏమవుతుందో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీరామనవమి స్పెషల్లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. సో రౌండ్ నెంబర్ 3ని వైల్డ్ ఫైర్ విన్నర్స్ స్టార్ట్ చేస్తారా? ఫైర్ టీమ్ ని స్టార్ట్ చేయమంటారా? ఫైమా మేమొద్దు, వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే బాధపడుతున్నారు కదా, కన్నీళ్లు గారుస్తున్నారు కదా, కొద్దిగా గెలవడానికి ఒక స్కోప్ ఇస్తున్నాం, తీసుకోమనండి. తీసుకుంటున్నాం స్కోప్. బాబు సుదర్శన్ మాస్టర్ విత్ ఝాన్సీ. లెట్స్ వెల్కమ్ ఝాన్సీ. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. మంచిపై చెడు గెలిస్తే అది దుష్ట కార్యమవుతుంది, చెడుపై మంచి గెలిస్తే అది దైవ కార్యమవుతుంది. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని మూడేది కదా, ముగింపులేని గాథగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయము నేలగా సదా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళముందు పారాడగా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కళ్ళముందు పారాడగా. రామ్ రామ్ ప్రపంచమంత కోరి రాముడేనుగా, సీతేమో తోడు లేదుగా, ఎవరిని అడగను ఏమైందని, తెలుసుగా బదులు రాదని, మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని, నమ్మదు తిరిగి రావని. రామ్ రామ్ ఉసురే తీస్తోంది రామ్ అన్నని పిలుపే, ఊరిలా తోస్తోంది రావన్న ఓ తలపే, క్షమించలేని క్షణాలే నీవా.
శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా శ్రీరామనవమి పండగ రోజు ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా సుదర్శన్ మాస్టర్ అండ్ ఝాన్సీ గారు అండ్ టీమ్ సూపర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జడ్జెస్, డాన్స్ ఫామ్ లో రామాయణం కథని మొత్తం మన ముందు ప్రెజెంట్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? ఇప్పుడు మీరు చేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారని వెయిట్ చేసాం అందరం. చాలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు సుదర్శన్. వెరీ వెరీ గుడ్. నాకు లక్ష్మణ్ రేఖ గీసినప్పుడు వాళ్ళ హ్యాండ్స్ తో చేసిన ఆ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. రావణ ఎంట్రీ అప్పుడు ఒక శ్లోకం చెప్తూ ఓపెన్ అయ్యింది, అది కూడా చాలా బాగుంది. హనుమంతుడు ఎంట్రీ బాగుంది. సీతాదేవి వచ్చిన తర్వాత ఒక ట్రాన్సిషన్ లో రావణాసుడితో రాముడితో చేసిన ఆ చంక్ చాలా చాలా బాగుంది. అండ్ స్టోన్స్ ఎప్పుడైతే ఫ్లోట్ అయ్యాయో అది మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్. అందరూ చాలా చాలా బాగా చేశారు. మీ అందరు బాగా చేసినప్పుడు ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. ఝాన్సీ నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఇలాగ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఝాన్సీతో ఇలా చేయించినందుకు సుదర్శన్ మాస్టర్. రెజినా గారు, ఇది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, బ్రాడ్వే ప్లే అని తెలుసా మీకు? యా, ద హోల్ థియేటర్ కమ్స్ అలైవ్ అన్నమాట. అండ్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆడియన్స్ తో. నాకు అలా అనిపించింది ఇవాళ. రియల్లీ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ ని తీసుకొని రావాలి ఆడియన్స్ లో. అండ్ అది మీరు చేశారు. అండ్ ఝాన్సీ ఫర్ పుల్లింగ్ దిస్ ఆఫ్. నా హార్ట్ మీకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు వెళ్లే ముందు మరొకసారి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. పైమా, మీ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ దిశాని పంపిస్తా. లెట్స్ వెల్కమ్ దిశ. హలో మాస్టర్, లాస్ట్ పర్ఫార్మెన్స్ లో ప్రాపర్టీస్ తో కొంచెం అటు ఇటు అయింది కదా, ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారు మాస్టర్? ఈసారా ఓన్లీ ప్యూర్ డాన్స్ రా. అయితే క్లాసికల్ చెప్తాం మాస్టర్. వద్దు మాస్టర్, ఓన్లీ వెస్టర్నే చెప్పి. క్లాసికల్ చెప్తాం మాస్టర్. వెస్టర్న్. అరే క్లాసికల్ అంటుంటే వెస్టర్న్ అంటుంటే ఏ ఆపండి రా. క్లాసికల్ వెస్టర్న్ రెండు ఉండేటట్టు రెండిటికి కనెక్షన్ పెట్టి చేపిస్తా, ఓకేనా?
తిన్నక జుమ్ తిన్న జుమ్ తిన్నక జుమ్ పువ్వులతోనే బాణం వేసే పూలంటే నువ్వే జానా జగమండి జరకొంగుని తులపండి తులతోనే స్వేదానంతా శుభ్రం చేయండి ఒకటి తక్కువైంది. మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకుపోయానే తడి పెదవుల్లో సెగ పొట్టించి ఇస్తిరి చేసేయినే దింత దింకదా జొన్న దింత దింకదా దింత దింకదా జొన్న దింత దింకదా కొండకాకి కొండే దానా ఉండిగలాంటి కొండే దానా పువ్వులతోనే బాణం వేసే పూలంటే నువ్వే జానా జంగి జగమండి జరకొంగుని తులపండి తులతోనే స్వేదానంతా శుభ్రం చేయండి విజయబెని మాస్టర్ మీకు ఎలా అనిపించింది ఈ ఫ్యూజన్? గ్రీష్మ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి మీ ప్రతి యాక్ట్ నేను చూస్తున్నాను, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని. ప్రతి యాక్ట్ కొత్తగా చేస్తున్నారు, ప్రతి యాక్ట్ కొరియోగ్రఫీ ఎరగదీస్తున్నారు. అండ్ దిశ మీరు కూడా అంతే బాగా తను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో యాజ్ ఎ టీమ్ మీ ఇద్దరు సూపర్. నాకు స్టార్టింగ్ లిరిక్స్ లో పల్లదాన అని వచ్చినప్పుడు కళ్ళు అన్నప్పుడు కళ్ళు అవి ఒక ఐలిట్ షాట్ వచ్చింది. ఐలిట్ షాట్ ను మీరు టక్ 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 మన ఐస్ అలా చేయడం, ఇలా ప్రతిదీ చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ ఆ 4 బాయ్స్ లవ్లీ బాయ్స్. దిశ హోల్ యాక్ట్, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ పోస్చర్స్ కానీ చాలా 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 బాగా చేశారు. కంటెస్టెంట్ బాగా చేసిన, కొరియోగ్రాఫర్ సూపర్ గా చేసిన. Then I'll say, for me, this is OG performance. నాకు గ్రీష్మ టాలెంట్ ముందుగానే తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ తనకు ఒక సాంగ్ ఇచ్చాను. బట్ లేదు స్టిల్ మాస్టర్ నాకు మీ జాకెట్ కూడా కావాలంటే జాకెట్ కూడా ఇస్తాను. వై నాట్ సార్? అయ్యో. ఓకే, కమింగ్. గ్రీష్మ సూపర్ టాలెంటెడ్, దిశ చాలా చాలా బాగా చేశారు. స్పెషల్లీ బాయ్స్ అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. విజయబెని మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు, అమేజింగ్ పర్ఫార్మెన్స్. గ్రీష్మ, మీ బ్రెయిన్ అయితే ఇట్ కీప్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఐ లవ్ దట్ జిమ్మీ షాట్. అది ఇట్స్ సంథింగ్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు అండ్ యూ పుట్ దట్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ యూ డాన్స్. దిశ, మీ క్లాసిక్ లో అయితే చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో గ్రీష్మ, ఫుల్ 100 మార్క్స్ టు యూ అండ్ దిశ 100 మార్క్స్ టు యూ as well. అందుకే నా హార్ట్ మీకు. కొండకాకి కొండే దానా గుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మడ్డ గిడస కళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలండేవి నువ్వే జానా. మైక్ ఉందా నీ దగ్గర? ఉంటే అడుగుతా. ఎలాగో ఫస్ట్ నీ దగ్గరే ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజు ఓజీలు ఎంతమందికి వచ్చినాయిరా? అన్న ఇద్దరికి వచ్చింది, ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది అన్న. తేజీది కూడా బాగుంది, వీళ్ళది కూడా బాగుంది. ఎవరికో ఒకరికి రాలేదు, విన్ అయినారు కానీ వాళ్ళకి ఓజీ రాలేదు. ఎవరో వాళ్ళు సంకేత్ ఓడిపోయాడు కదా. అప్పుడు సంకేత్ మీద గెలిచింది ఎవరు? చూడలేదన్న, నేను లంచ్కి వెళ్ళాను బయట. డిన్నర్ టైంలో లంచ్కి ఎందుకు వెళ్ళావు అసలు? ఫస్ట్ సంకేత్ మీద గెలిచిన వాళ్ళకి ఓజీ రాలేదు, వాళ్ళకి వచ్చుంటే బాగుండేదా? కాక అది ఇందాక ఏమన్నాడంటే జడ్జెస్ డిసైడ్ చేయండి కానీ మీరు బెట్టింగ్ లో అభి నట్టు పంపించకండి అని చెప్పాడు. అభి ఏమో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళా రేయ్, నువ్వు ఫస్ట్ ఇటు జరుగు, ఇట్రా. ఒరే, నిన్ను పిలిచింది ఫైమా, నీకు అక్కడేం పాపం డాన్స్ చూస్తానంటే నేనే పంపించా పిల్లోని. వాడు చూడడు డాన్స్. నీదెల్ ఎన్ని బ్రేకప్లు చేస్తారా అమ్మాయికి? నిజంగా రా, ఇక్కడ ఉన్నప్పుడు మొహం ఎలా పెట్టుకున్నావు? అక్కడికి వెళ్ళినప్పటి నుంచి బ్లష్ అవుతున్నావు ఏంట్రా? షై ఇస్ కమింగ్ అభి. తెలుసా తెలుసా ఎవరి కోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో తెలుసా తెలుసా ఈ హృదయాలకు ఏ కథ రాసుందో ఇదేం కర్మరా దేవుడా. గ్రీష్మ మాస్టర్ ఇలానే కొమ్మేస్తుండండి. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. దిశ, కొమ్మేసాయి. పోయిన వారం ఉగాదికి మా ఆది గారు చేసినటువంటి ఆ పంచాంగ శ్రవణం నుంచి మేము కొన్ని డీటెయిల్స్ లాక్కుని వీళ్ళ ఫ్యూచర్ హస్బెండ్స్ వైఫ్స్ ఎలా ఉంటారో మేము ప్రెడిక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. ఓకేనా? రెడీ. లెట్ ద డీ ప్రెడిక్షన్స్ బిగిన్. ఫస్ట్ ఫోటో ప్లీజ్. పూజ. రే, ఇతనేనా ఓ పిల్లడ వెంకట? ఒకసారి అను, ఏరుశనక్కాయలే అను. ఏరుశనక్కాయలే. సెట్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రాజుగాడు లోకల్ అయిపోయిన అన్ని ఖండాలు దాటేసాడు. నువ్వు సామాన్యుడు కాదురా. వీడి కరువు ఖండాలు దాటింది. ఇదే అసలైన డైలాగ్. రాజు ఎక్కడున్నా రాజారా అని. అంటే అది ఓకే, నెక్స్ట్ అండి. అదేగా ఆది తమ్ముడు కిందది. అలా పోజ్ పెట్టు. ఇలా రండి, ఇక్కడికి సెంటర్కి వచ్చి పెట్టండి. కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే కదలే మొదలే వివరములే తెలియాలే. కుక్క తక్కువైంది. పండు రే. రారా, పండు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే రీక్రియేట్ చేస్తారు కుక్కతో సహా. పడుకున్న వాళ్ళు ఎవరిలాగా ఉన్నాడు, ఈడు కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు అభిగాడు. తీసేసుకున్నారు మాకు కావాల్సిన షాట్. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. లేదు అసలు ఇన్ని కూడా మీ మమ్మీయే సెలెక్ట్ చేసిందా? మమ్మీ అల్లుడు ఎలా ఉన్నాడు? అల్లుడికేమో రోజుకి 60 కూరలు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇప్పుడు
ఇప్పుడు ఎక్కడో ఇంకో చోట కాలుతున్నట్టుంది. ఎక్కడ చెప్పు? ఏముంది, కూతురు పెళ్లికి ఫాదర్ తీసుకొచ్చారని. అబ్బా వచ్చాడా ఈ అల్లుడు? లాస్ట్ ఇంకొక ఫోటో చూసేద్దామా? ఒక్క ఫోటో అది. కెన్ వి హావ్ ద నెక్స్ట్ ఫోటో ప్లీజ్? భలే నేచురల్ ఉందన్న ఈ ఫోటో. ఆ వెనకొచ్చే వాళ్ళిద్దరిలో శర్వరే ఉందా? నువ్వు మనిషివా కోతివారా? ఇది ఏ కాదు, సీరియస్ గానే తెలుస్తుంది. ఇది రియల్ ఫోటో. ఈ కాస్ట్యూమ్ లో ఒకసారి డీక్ కూడా వచ్చారు, నేను చూసా. ఏ అంటారా అన్న, ఏ అన్నట్టుంటే అది. It's voting time. I request both the contestants along with the team leaders onto the stage, please. రెండు టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ లోంచి ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో డిసైడ్ చేయాల్సినటువంటి టైం. సో ఇద్దరి కంటెస్టెంట్స్ లో రెజినా గారు, మీ ఓట్. మై ఓట్ గోస్ టు ఇది చాలా టఫ్ యాక్చువల్లీ. ఇది మై ఓట్ గోస్ టు దిశ. విజయబిని మాస్టర్, మీ ఓట్. ఇద్దరు చాలా బాగా చేశారు. మై ఓట్ గోస్ టు ఝాన్సీ. ప్రతి రౌండ్ మేము ఇలాగే కోరుకుంటాం. మాకు ఇంత టెన్షన్, కన్ఫ్యూజ్ అయిపోవాలి, ఇద్దరం ఒక్కొక్క దాని మీద ఫైట్ చేసుకోవాలి, అలా ఉండాలి. సో అలాగే ఉంది. సో ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్స్ దిశ అండ్ ఝాన్సీ. శ్రీరామనవమి స్పెషల్. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 4. సో జడ్జెస్ మీరు డిసైడ్ చేయాలి. రౌండ్ 3 టై అయింది కాబట్టి ఏ టీం నుంచి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం? వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్. ఫైమా, జడ్జెస్ మీ టీం ని స్టార్ట్ చేయమన్నారు రౌండ్ 4. సో మీ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ శ్వేత. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత నాయుడు. ఇదిగో ఇదేనే నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న కోట. ఇందులో ఒక అందమైన రాణి ఉండేదంట. నాకు చాలా భయంగా ఉంది. పద వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా వచ్చింది వెళ్ళిపోటానికా? పద. అప్పట్లో నేను ఇక్కడే ఎంతో అందంగా తయారయ్యేదాన్ని. జయలక్ష్మి ఏ సీత, ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఏ పదవే, మన ఇంటికి వెళ్ళిపోదాం పదవే. నేను రాను. ఏ పిచ్చా నీకు ఎన్నిసార్లు చెప్పాలి?
ఇంకా ఎవరిని పంపలేదేంటి? ఇక్కడ ఎవరూ లేరండి. ఎవరు లేరా? అక్కడ ఎవరు లేరా? ఎవరు లేరా? అయ్యో భయపడ్డావా? నేనున్నా కదా, భయపడకు. శ్వేత, నా వల్లే కదా నీకు ఈ బాధ. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఇదంతా చేసింది నేనే. జయలక్ష్మి. పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ చెప్తారు. విజయపిని మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మేకప్ ఎవరైతే చేశారో వాళ్ళకి యాక్షన్. చాలా చాలా బాగా చేశారు వంశీ. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి శ్వేత, ఈ యాక్ట్ లో ఏమైతే మీరు పర్ఫామ్ చేయాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ యాక్టింగ్ కానీ, మధ్యలో మీరు భయపడడం కానీ, లేకపోతే మీరు భయపెట్టడం కానీ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. మీరు చాలా బాగా చేశారు ఆ విషయంలో. అండ్ కొరియోగ్రఫీకి వచ్చేటప్పటికి అష్రఫ్ చాలా బాగా చేశారు. అంటే అంటాం కదా మన అపరిచితులో డైలాగ్, కమల్ హాసన్ ని చూశాను, ప్రకాష్ రాజ్ ని చూశాను, మామూలుడు కాదు అపరిచితుడు. అటు ఇటు 2 యాంగిల్స్ చూపించావు, చాలా బాగా చేసావు అష్రఫ్. నువ్వు కూడా కొరియోగ్రఫీ బాగుంది. మధ్యలో ఎక్కడో చిన్న దగ్గర కన్వే అవ్వడం అంటే నాకు అది అర్థం అవ్వలేదు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ తన కోర్టులోకి వచ్చింది, అదంతా బానే ఉంది. అదర్ దెన్ దట్ ఆల్ గుడ్. రెజినా గారు, మేకప్ చాలా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ అష్రఫ్ మాస్టర్ నాకు గుర్తుపట్టలేదు మిమ్మల్ని. బట్ వెరీ నైస్ శ్వేత, ఎస్పెషలీ ఆ హెడ్ మూమెంట్స్ కి, ఆ సౌండ్ కి మీరు చేసిన ఇది అప్ సైడ్ డౌన్ అని చేసి నాకు చాలా నచ్చింది. ఓవరాల్ చాలా బాగుంది. జస్ట్ వన్ థింగ్, ఇంకొంచెం డాన్స్ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్. గ్రేట్ అటెంప్ట్ అష్రఫ్ మాస్టర్ అండ్ శ్వేత. థ్యాంక్ యూ శ్వేత, గ్రేట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో అది ఫైర్ టీం నుంచి ఏ కంటెస్టెంట్ ని పంపిస్తున్నాం? భూమిక విషయం మీకు ఆల్రెడీ చెప్పాను నేను. యా, ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పడానికి చారీ మాస్టర్ వచ్చాడు. చారీ మాస్టర్, ఎలా ఉంది భూమిక ప్రస్తుతం హెల్త్ కండిషన్? ఇంకొక 10 days అలా రెస్ట్ కావాలని చెప్తున్నారు మాస్టర్. ఇంకా సివియర్ గానే ఉంది మాస్టర్. లెగ్ పస్ ఫామ్ అయ్యి మొత్తం లెగ్ లో మొత్తం అయింది మాస్టర్. అది మొత్తం తనకి ఆల్రెడీ ఒక ఆపరేషన్ సర్జరీ అంతకు ముందు జరిగింది. సర్జరీ జరిగి తనకి ఒక లోపల లెగ్ లో చిన్న స్క్రూ ఉంది. అది కొంచెం చేసేటప్పటికి లెగ్మెంట్ ఇయర్ లాగా అయ్యి మొత్తం పస్ ఫామ్ అయ్యి రెస్ట్ కావాలని చెప్పారు మాస్టర్. హెల్త్ కండిషన్ అలా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయలేము. దానికి జస్ట్ గెట్ వెల్ సూన్ అని చెప్పండి. అండ్ తను ఎంత త్వరగా వచ్చి పర్ఫామ్ చేస్తే అంత మంచిది. యా మాస్టర్, పక్కా బ్యాక్ బ్లాస్ట్ అవుతాం మాస్టర్. సూపర్ మాస్టర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. సో జడ్జెస్, మరి 4th రౌండ్ లో ఫైర్ టీం నుంచి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మరి 4th రౌండ్ విన్నర్ గా ఇటు పక్క శ్వేత నాయుడు ఇస్ ద విన్నర్. కంగ్రాచులేషన్ శ్వేత. ఏంటి పిచ్చా? కూర్చో. I request all the contestants onto the stage, please. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మరి లవ్లీ ఆడియన్స్, సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. గుడ్ నైట్.